కొంతమంది అవతలి వ్యక్తులని వాళ్ళకి నచ్చిన విధంగా మార్చడానికి చూస్తూ ఉంటారండి. అసలు ఎందుకు మారాలి చెప్పండి? మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, మనం చేసే పని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, మనం కరెక్ట్ అని మనకు తెలిసినప్పుడు, మన ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం మారాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. మన క్యారెక్టరు మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కనుక మనం మారుతూ పోయామనుకోండి, చివరికి మన ఉనికి కూడా మారిపోతుంది. ఏమంటారు? కొంతమంది వాళ్ళకి నచ్చిన వ్యక్తుల కోసం నచ్చినట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఇష్టం లేకుండా మనం మారవలసి వస్తే మాత్రం అది ఎంతటి వాళ్ళైనా సరే మనం కరెక్ట్ అని మన మనస్సాక్షికి తెలిసినప్పుడు ఎంత గొప్ప వ్యక్తుల కోసం కూడా మనల్ని మనం మార్చుకోకూడదు. అప్పుడే మన ఒరిజినాలిటీ మనతో అలానే ఉంటుందన్నమాట. మన విలువ మనం తెలుసుకున్నప్పుడే మనం ఎవరి కోసమో మారము. మంచి మంచి విషయాలైతే మారినా తప్పు లేదు. కానీ ప్రతి విషయానికి ప్రతి వారి కోసము కనపడిన ప్రతి ఒక్కళ్ళ కోసము మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళామనుకోండి, చివరికి మన ఉనికి కోల్పోతాం అనమాట. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడ మారాలో అక్కడ మారాలి. మన క్యారెక్టర్ కరెక్ట్, మనం చేసేది కరెక్ట్, మనం ధర్మబద్ధంగా నడుస్తున్నాము అని మనకే తెలిసినప్పుడు మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.